ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో కంకిపాడు గాయత్రి విహార్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని తెలిసి రాబడిన సమాచారంపై కంకిపాడు ఎస్ఐ సందీప్ వారి యొక్క సిబ్బంది మరియు ఈగల్ టీం వారి సహకారంతో అక్కడ చేరుకోవటం, అక్కడ ఎవరైతే ఈ గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ గంజాయి కన్జ్యూమర్స్ని అదుపులో తీసుకుని మరి అక్కడ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం దీనిలో ఎవరైతే ఈ గంజాయిని సప్లై చేస్తున్నాడో ఆ పెడ్లర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం మరియు ఇంకొక 2 వ్యక్తుల కోసం కూడా సమాచారం సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు గన్నవరం సిఐ డిఎస్పీ చల్సన్ శ్రీనివాస్ గారి యొక్క పర్యవేక్షణలో మరి ఈ బృందాలు తిరగటం, ఎక్కడైతే ఈ గాంజాయి సేవిస్తున్నారో మత్తుని మరి అలవాటు పడి తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటానికి అనేక బృందాలుగా ఆ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఏర్పడి ఎక్కడా కూడా ఈ గాంజాయి దొరకకుండా మరి ఎవరు కన్జ్యూమ్ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇదే సందర్భంలో మరి తల్లిదండ్రులకు కూడా మా యొక్క విజ్ఞప్తి, మీరు మీ పిల్లలు ఈ స్కూల్కి కాలేజీకి వెళ్ళే క్రమంలో వారి యొక్క మరి ప్రవర్తనపై కూడా మీరు నిఘా పెట్టాలి. వారిని ఎవరెవరితో ఏ స్నేహితులతో కలుస్తున్నారు, ఎవరెవరితో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు ప్రధానంగా ఒక బాధ్యతగా స్వీకరించాలి. ఎవరైతే ఈ గాంజాయి, ఈ డ్రగ్స్ ఇలాంటి చెడు వ్యసనాలకి మరి అలవాటు పడుతున్నారో వారిని అలవాటు పడిన వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఈ రోజున ఎన్నో రీహాబిలిటేషన్ సెంటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అసలు ఆ పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాలి. మా డీజీపీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం, మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మరి ఈ గాంజాయిని నియంత్రించడానికి ప్రత్యేకమైన బృందాలు అన్ని ఏరియాల్లో కూడా తిరుగుతున్నాయి. ఎవరూ కూడా ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకి జోలికి వెళ్ళొద్దని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.